జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని గ్రహాల ప్రభావాల వలన వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రావడం, అలాగే మానసికంగా కాస్త బాధపడటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పిల్లల ఆరోగ్యాల గురించి, పిల్లల కాలేజీ సీట్ల గురించి మీరు భయపడడం, బాధపడడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుగ్రహం ప్రభావం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ అష్టమంలోకి వెళ్ళినటువంటి రవి గురులు మీకు చక్కగా అప్పులను ఎక్కువగా ఇప్పిస్తారు. ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త జాప్యం కనబడుతుంది. ఒకటికి 2 సార్లు మీరు పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి భార్యాభర్తల మధ్య ఏవైతే అనుబంధాలు ఉన్నాయో, వివాదాలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా భాగ్యంలోకి మీకు బుధగ్రహం రావడం వల్ల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, తర్వాత హాస్టల్స్, ఇవన్నిటి మీద అధికంగా మీరు సంపాదిస్తారు. అలాగే అపరాలు, ధాన్యాల వ్యాపారం, బిల్డర్స్, ఎవరైతే ఏమండి బిల్డింగ్లు కట్టామండి ఇంకా అమ్ముడవట్లేదు అనేటటువంటి వాళ్ళకు కూడా మీకు అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి సంబంధాలు అనేటటువంటి కుదిరి ఆగుతాయి. ఆ తర్వాత క్రమంలో వీళ్ళకి కలగడం అనేటటువంటిది, వివాహాలు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి మనము ఏం చేసుకోవాలి? ఈ వృశ్చిక రాశి వారికి అంటే పంచమ రాహు చేసుకో, ఆ యొక్క రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. మినప సున్నుండలు తయారు చేసి పేదవారందరికీ కూడా పంచండి. వికలాంగులకి, సాధువులకి, వాళ్ళందరికీ, ఈ విధంగా అనాథ పిల్లలకి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.